బ్రేకింగ్ న్యూస్ ఫిరాయింపులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ మండలి చైర్మన్ నిర్ణయాలు ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. కోర్టు పరిధిలోని అంశాలపై సభలో మాత్రమే మాట్లాడతామన్నారు సుఖేందర్ రెడ్డి. కోర్టుల్లోని పెండింగ్ కేసులపై తాము మాట్లాడొచ్చని, కానీ అది పద్ధతి కాదన్నారు. స్పీకర్ కానీ చైర్మన్ కానీ మాది ట్రిబ్యునల్ విన్నారా. నేను నా శాసన పరిషత్తులో శాసనసభాపతి అసెంబ్లీలో మాట్లాడితే మా మీద ఎవరికి హక్కు లేదు. మేము కూడా మాట్లాడవచ్చు. 3 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి, వేలాది మంది జడ్జిలు ఉన్నారు, ఎందుకు తొందరలో పరిష్కరించలేకపోతున్నారు అని అడగవచ్చు. కానీ అది పద్ధతిగా ఉండదు. కాబట్టి మేము ఏది మాట్లాడినా కోర్టులో ఉన్న విషయాల మీద మేము మా సభలో మాట్లాడమే తప్ప బయట మాట్లాడడం మంచిది కాదు. స్పీకర్ కానీ చైర్మన్ కానీ మాది ట్రిబ్యునల్ విన్నారా. నేను నా శాసన పరిషత్తులో శాసనసభాపతి అసెంబ్లీలో మాట్లాడితే మా మీద ఎవరికి హక్కు లేదు. మేము కూడా మాట్లాడవచ్చు. 3 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి, వేలాది మంది జడ్జిలు ఉన్నారు, ఎందుకు తొందరలో పరిష్కరించలేకపోతున్నారు అని అడగవచ్చు. కానీ అది పద్ధతిగా ఉండదు. కాబట్టి మేము ఏది మాట్లాడినా కోర్టులో ఉన్న విషయాల మీద మేము మా సభలో మాట్లాడమే తప్ప బయట మాట్లాడడం మంచిది కాదు. స్పీకర్ మండలి చైర్మన్ నిర్ణయాలు ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ ఫిరాయింపులకు సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. విచారణ సందర్భంలో 2 జడ్జిలు గవాయి వినోద్ ధర్మాసనం కూడా అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ ఎంత సమయం తీసుకుంటాడో గత నెల 31న కూడా తాము సూచన చేశాం. అయినా కూడా స్పీకర్కు సమయం సరిపోవడం లేదని చెప్పి కూడా ఘాటుగానే మాట్లాడారు. దానిపైన ముకుల్ రోహిత్కి స్పందిస్తూ కొన్ని నెలలే సమయం అయింది, ఇప్పటికీ ఇంకా 4 ఏళ్ల సమయం ఎమ్మెల్యేలకు ఉందని చెప్పి సమాధానం చెప్పారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ నిన్న సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్కి సంబంధించి కొనసాగింది. కానీ ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు నల్గొండ ప్రెస్ మీట్లో చేశారు. స్పీకరు అలాగే మండలి చైర్మన్ అనేది ట్రిబ్యునల్ పవర్లో ఉన్నాము, సుప్రీం పవర్ అని చెప్పి కూడా డైరెక్ట్గా చెప్పారు. తమని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు, మేము ప్రశ్నించాలని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దేశవ్యాప్తంగా 3 కోట్ల కేసులు ఉన్నాయి, వేలాది మంది జడ్జిలు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పి కూడా మండలి చైర్మన్ ప్రశ్నించిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మేము సభలోనే ప్రస్తావిస్తాం, బయట మాట్లాడమని చెప్పి కూడా డైరెక్ట్గానే ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే అనర్హత పిటిషన్లకు సంబంధించి రెగ్యులర్గా విచారణ కొనసాగుతుంది. గతంలో కూడా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, తెలంగాణ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏదైతే స్పీకరే సుప్రీం పవరు, స్పీకరు నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. తదుపరి స్పీకర్ ఛాంబర్ సంబంధించి కూడా అక్కడ సెక్రటరీ నరసింహారావుకి కూడా నోటీస్ జారీ చేసింది. ఏ నిర్ణయం కూడా స్పీకర్ కోర్టులోనే ఉంటుంది, స్పీకరే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కూడా తేల్చాలని చెప్పి కూడా స్పీకర్ కోర్టులోనే బంతిని వేసింది. కానీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ మరికొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టు గడప దొక్కారు. సుప్రీంకోర్టులో గత 2 నెలలుగా ఈ విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ ఛాంబర్ నుంచి కూడా కార్యదర్శి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఎందుకు మారారు, ఎందుకు మారుతున్న అవసరాలు ఏంటి అని చెప్పి కూడా వాటికి సంబంధించి సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా డైరెక్ట్గానే ఎమ్మెల్యేలకు నోటీసు జారీ చేశారు. ఎమ్మెల్యేలు ఇంకా స్పీకర్ సంబంధించిన ఏదైతే నోటీస్ పైన వాళ్ళు స్పందించలేదు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు బయట మీడియాతో మాట్లాడుతూ తమకు స్పీకర్ నోటీస్ ఇచ్చారు, కానీ కొంత సమయం అడిగామని చెప్పి కూడా స్పీకర్ కార్యదర్శి కూడా తాము లేఖ పంపని చెప్పి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. ఇదే వ్యవహారం పైన కూడా నిన్న సుప్రీంకోర్టులో విచారణ సాగింది. విచారణ సంబంధించి కూడా ఇవే విషయాలను కూడా ముకుల్ రోహిత్కి ధర్మాసనానికి 2 బెంచ్లున్న ధర్మాసనానికి కూడా
తాను ఏదైతే తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా తాను వాదనలో వినిపించారు. ఆ వాదనలు వినిపించిన తర్వాత ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఆ స్పీకర్ ఇచ్చిన నోటీస్కి సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇచ్చినాక ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఆ సమాధానాన్ని కూడా తెలియపరుస్తామని చెప్పారు. కానీ ఎంత సమయం కావాలన్న విషయాన్ని కూడా డైరెక్ట్గానే స్పీకర్ని నోటిఫై చేస్తూ స్పీకర్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ కూడా ధర్మాసనం మాట్లాడిన పరిస్థితి. ఎంత సమయం స్పీకర్ తీసుకుంటారు ఈ వ్యవహారంలో ఏదైతే ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ సంబంధించి తామే డైరెక్ట్గా రంగంలోకి దిగి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందన్న యాంగిల్లోనే మాట్లాడిన పరిస్థితి. అదే విషయం పైన కూడా ముకుల్ రోహిత్కి కూడా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే కొన్ని నెలల కిందట వ్యవహారమే ఇది జరుగుతుంది. వాళ్ళు పార్టీ మారిన వ్యవహారం సందర్భంలో కూడా నోటీసులకి వాళ్ళు ఇంకా స్పందించాలని చెప్పారు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం మండలి చైర్మన్గా సంచలన వ్యాఖ్యలే చేశారని చెప్పచ్చు. ఎందుకంటే తాము సుప్రీం పవర్లో ఉన్నాము, మండలి చైర్మన్ కావచ్చు, అలాగే అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, ఇద్దరు కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులుగా ఉన్న తాము ఏదైతే వాళ్ళందరికీ కూడా చట్టాలు చేసే న్యాయ పరిధిలోనే ఉన్నాము. చట్టాలు ఏది చేసినా కూడా మండలి సభ్యుల ఆమోదం కావచ్చు, శాసనసభ స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఆమోదంతోనే చట్టాలు రూపొందిస్తాం. చట్టాలకి తమ పవర్ ఎంత ఉంటుందో ఖచ్చితంగా న్యాయమూర్తులకు పవర్ ఉన్న ఈక్వల్ పవరే ఉంటుంది. తామే సుప్రీం పవర్ అని చెప్పారు. ఒకవేళ తాము మాట్లాడదలుచుకుంటూ కూడా ఖచ్చితంగా న్యాయమూర్తులకు సంబంధించిన కేసుల వ్యవహారాల్లో కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 3 కోట్ల కేసులకు సంబంధించి కూడా ఇప్పటికీ సరైన విచారణ కొనసాగడం లేదు. ఆ విచారణకు సంబంధించి వేలాది మంది న్యాయమూర్తులు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ సమయం గడుపుతున్నారనేది కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపణ. ప్రెస్ మీట్లో మాత్రం ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా మండలి చైర్మన్ ఉన్న సీట్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పి కూడా డైరెక్ట్గానే ఏదైతే విచారణకు సంబంధించిన సందర్భంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. నగేష్, అయితే మొత్తానికి ఇప్పుడు ఎంత సమయం కావాలని అడిగారు. 10 నెలల సమయానికి సంబంధించి కూడా ధర్మాసనం అయితే అది రీజనబుల్ టైం కాదంటూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఎంత టైం కావాలని కోరారు? అంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కేసులకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మండలి చైర్మన్ కావచ్చు, స్పీకరు ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ సుప్రీం పవర్ అనేది కూడా ఖచ్చితంగా గతంలో కూడా న్యాయస్థానాలు ఒప్పుకున్నాయి. అదే విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో కూడా తెలంగాణ సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి కూడా ఖచ్చితంగా స్పీకరే సుప్రీం పవరు, తాము ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా చెప్పారు. ఆర్డర్లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు కూడా. ఎందుకంటే స్పీకర్దే తుది నిర్ణయం, స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. అనర్హత వేటు వేయాలన్నా వేటు వద్దనుకున్నా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా అసెంబ్లీ కార్యదర్శికి ఆర్డర్ కాపీని పంపించారు. అసెంబ్లీ కార్యదర్శి ఆర్డర్ కాపీని తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయాన్ని కూడా అట్లే పెండింగ్లో ఉంచిన పరిస్థితి. అప్పటికి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ వ్యవహారం పైన కూడా తామే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా గతంలో చెప్పిన సందర్భం. సో ఇది సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు అయితే కేటీఆర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు వెళ్లారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదు, స్పీకర్ తాత్సారం చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళ వాదన. సో ఈ వ్యవహారం పైన కూడా గత 2-3 నెలలుగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అంటే స్పీకర్కు ఎమ్మెల్యేలకు అనర్హత ఏదైతే వేటు వేయమని చెప్పి ఆరోపిస్తున్న ఎమ్మెల్యేలకు కూడా ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. అప్పటికే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కూడా అసెంబ్లీ కార్యదర్శి ఎవరైతే అనర్హత వేటుకు వాళ్ళు కావాలని చెప్పి అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అంటే నోటీసులు జారీ చేసి కూడా గత 15 రోజుల వ్యవధి అవుతుంది. దీనికి సంబంధించి 10 నెలల కాలమైంది. ఎందుకు సుప్రీంకోర్టు సీరియస్ అవుతుందని చెప్పి కూడా ముకుల్ రోహిత్కి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అంటే పిటిషనర్లకు సంబంధించిన వాదనలు వినిపించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం కరాఖండిగా స్పీకర్కే ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినారు. కానీ మొత్తం ఎంటైర్ వ్యవహారంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం డైరెక్ట్గా మండలి చైర్మన్ అలాగే స్పీకర్ అనేదే ట్రిబ్యునల్ పవర్లో తాము ఉన్నాము, తమకి భారత రాజ్యాంగం కల్పించిన ప్రకారం తాము సుప్రీం పవర్ అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి అని చెప్పచ్చు. సో ఈ వీడియో కూడా ఖచ్చితంగా అంటే సుప్రీంకోర్టుకు ఏదైతే న్యాయవాది ముకుల్ రోహిత్ కూడా సమర్పించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న చాలా సందర్భాల్లో అనర్హత పిటిషన్లకు సంబంధించి కూడా ఏ కోర్టు కూడా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రతి విషయాన్ని కూడా స్పీకర్కు సంబంధించిన కోర్టులోనే పడవలసింది. స్పీకరే అనర్హత వేటుకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా పలు సందర్భాల్లో కూడా కోర్టులు వ్యాఖ్యానించాయి. మరి నెక్స్ట్ విచారణలో మార్చి 18న జరిగే విచారణలో సుప్రీంకోర్టు మరి ఏ విధంగా స్పందిస్తుంది, సుప్రీంకోర్టుకు సంబంధించి స్పీకరే తుది నిర్ణయం తీసుకుంటాడా, స్పీకరు మరి ఏదైతే ఆ నోటీసు అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిండో వాటికి ఆన్సర్ ఇచ్చాడా. సో ఈ వ్యవహారం పైన కూడా నెక్స్ట్ అయితే విచారణ జరగనుంది. థ్యాంక్ యూ నగేష్.